అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. జీవితంలో జీవన ప్రయాణం ఎంత విలువైనదో, మనం ఎవరమో, మన కృషి ఏమిటో, అలాగే మన లక్ష్యాలు ఏమిటో మనకు బాగా తెలుసు. కానీ మన చుట్టూ ఉన్నవాళ్ళు మన విలువలను పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ ఇది ఎంత సహజం కదా. కానీ ప్రతి ఒక్కరు కూడా మన ఆలోచనల్ని, అలాగే మన ప్రయత్నాలని, మన లక్ష్యాలని అర్థం చేసుకోవాలని అనుకోవడం ఎంతో తప్పు. కానీ వారు అర్థం చేసుకోలేదని మనం మన విలువలను కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం అస్సలు ఏమాత్రం లేదు. ముందుగా మన విలువలను మనమే తెలుసుకోవాలి. మనకంటే మన విలువను ఎవ్వరూ గుర్తించలేరు కదా. ఇతరుల అభిప్రాయాల మీద అలాగే ఆధారపడటం అనేది మన స్వయ గౌరవాన్ని కోల్పోయేలా చేస్తుంది. మనం ఎంత విలువైన వారమో తెలుసుకునే శక్తి అనేది మనలోనే ఉంటుంది. మన పని, మన పట్టుదల, అలాగే మన లక్ష్య సాధన మన అసలైన అస్త్రాలు. అవే మన జీవితానికి అసలైన అర్థాన్ని కూడా ఇస్తాయి. ఇక రెండవది, అంగీకారానికి ఆకర్షితులు కాకూడదు ఎప్పుడు కూడా. బయట ప్రపంచం నుంచి అంగీకారాన్ని కోరడం మన వ్యక్తిత్వాన్ని బలహీనంగా మార్చివేస్తుంది. కొంతమంది మన విజయాన్ని నిర్లక్ష్యం చేస్తారు, మరికొందరు అసూయతో చూస్తారు, ఇంకొందరు అలక్ష్యం చేస్తారు. కానీ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళవి. మనం మా సత్యాన్ని ఏమాత్రం కూడా మార్చలేవు. మన జీవితం మన చేతుల్లోనే ఉంది మిత్రమా. మన విజయాలను మనమే అంగీకరించాలి. అర్థమైందనుకుంటాను. ఇక మూడవది, ధీరత్వంతో ముందుకు సాగాలి. మన విలువలను అర్థం చేసుకొని వ్యక్తుల గురించి ఆలోచించటంలో సమయాన్ని వృధా చేయడం తప్ప అస్సలు ఏమాత్రం ప్రయోజనం లేదు. వారి అభిప్రాయాల వల్ల మన ప్రగతికి ఆటంకం కలగకూడదు. వారి అవగాహన లేకపోవడమే మనం ఆగిపోవడానికి కారణం కాకూడదు. ప్రతి అడుగులోనూ మన లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని మన మార్గంలో మనం ధైర్యంగా ముందుకు సాగాలి. ధైర్యంగా ఉంటే చాలు, అంతా మంచే జరుగుతుంది. ఇక నాలుగవది, మెరుగైన స్నేహితులను ఎంచుకోవడం. మన విలువలు అర్థం చేసుకునే వ్యక్తులతో సమయం గడపడం చాలా ముఖ్యం. మన ఎదుగుదలతో తోడ్పడే, మన విజయాలకు మెచ్చుకొనే స్నేహితులు, మన మార్గాన్ని గౌరవించే వ్యక్తులతో మన ప్రయాణం కొనసాగగలిగితే అది ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. నిరుత్సాహపరిచే వారిని దూరంగా ఉంచుకోవడం నేర్చుకోండి. అర్థమైందనుకుంటాను. ఇక ఐదవది, సమయమే వారికి తెలిసేలా చేస్తుంది. కాలం అనేది అందరికీ బుద్ధి చెబుతుంది. కొన్ని నిజాలు ఒక్కసారి అర్థం కావు. కొంతమందికి మన విలువ అర్థం కావడానికి ఎంతో సమయం పట్టొచ్చు. మన సహనం, మన ఓర్పు, మన కృషి, మన విజయం వారిని మన విలువలను అర్థం చేసుకునేలా తప్పకుండా చేస్తాయి. కానీ మనం దానిని నిర్ధారించుకోవాలనే బాధ్యత మనపై లేదు. మన పని మనం చేస్తూ, మన మార్గంలో మనం నడుస్తూ, మన లక్ష్యాన్ని మనం చేరుకోవడమే మన అసలైన బాధ్యత. జీవితంలో మన విలువలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలనే అంచనాలను పెట్టుకోవడం అస్సలు మంచి పని కాదు. మన విలువలను తెలుసుకోవాల్సిన బాధ్యత కేవలం మనదే కదా. ధైర్యంగా, స్థిరంగా, నమ్మకంగా ముందుకెళ్ళాలి. ఎవరు గుర్తించకపోయినా సరే మన జీవిత ప్రయాణం మాత్రం మన కృషి, మన లక్ష్యం మీదే ఆధారపడి ఉంటుంది. మన జీవితానికి అసలైన అర్థాన్ని ఇస్తాయి. మీరు విలువైన వారు, మీ ఆలోచనలు విలువైనవే, మీ ప్రయాణం కూడా అర్థవంతమైనదే. మీరు ఎప్పుడు కూడా మీ విలువలను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ధైర్యంగా ముందుకు సాగండి. ఖచ్చితంగా మీకంటూ ఒక రోజును కాలం నిర్ణయించే ఉంటుంది. ఓపికతో ఉండండి. మన జీవితం అనేక అనుభవాలతో నిండి ఉంటుంది. అందులో ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఎవరిపై అయినా మరీ ఎక్కువగా నమ్మకం పెట్టుకోవడం. ఇది చాలా ప్రమాదకరం. మన మనసు, మన లక్ష్యాలు, మన బలహీనతలు మనకే సరిగ్గా అర్థం కావడం చాలా అవసరం. మన జీవితాన్ని మనమే నడిపించుకోవాలి. అంతేకాకుండా ఎవరైనా వచ్చి మన బాధ్యతలను తీసుకుంటారని అనుకోవడం, ఆశించడం పొరపాటు. ఎందుకని ఎక్కువ నమ్మకం మంచిది కాదు అంటే,
అందులో మొట్టమొదటి మన మానవ స్వభావం మార్తాండమై ఉంటుంది. ప్రతి ఒక్కరూ సొంత ఆసక్తులు, అవసరాలు ఉంటాయి. వారు ఎప్పుడు ఏ కారణం వల్లైనా మారతారో చెప్పడం చాలా కష్టం. మనం ఎవరిపై అయినా పూర్తిగా ఆధారపడితే, వారు మన ఆలోచనలను తీర్చలేకపోతే, అప్పుడు మనమే కదా బాధపడతాం. అవునా కాదా? నిజమే కదా మిత్రమా? ఈ విషయం ఎవరైనా సరే ఒప్పుకొని తీరాల్సిందే. కాబట్టే ఎవరిపైనా ఆధారపడకూడదు అనేది. ఇక రెండవది, నమ్మక ద్రోహం జరిగినప్పుడు బాధ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా నమ్మిన వ్యక్తి మోసం చేసినప్పుడు మన హృదయం ముక్కలైపోతుంది. కొంతమంది నిర్లక్ష్యం వల్ల మనల్ని దూరం చేసుకుంటారు. మరికొందరు స్వార్థం కోసం మనల్ని వాడుకుంటారు. వదిలేస్తూ కూడా ఉంటారు. ఈ బాధను తప్పించుకోవాలి అంటే సమతుల్యంగా నమ్మకం ఉంచడం నేర్చుకోవాలి. మూడవది, స్వతంత్రంగా నిలబడటమే నిజమైన బలం. జీవితంలో విజయాన్ని సాధించాలంటే మన సొంత మెదడు, మన శక్తి, మన ప్రయత్నం మీదే ఎక్కువగా ఆధారపడాలి. ఎదుటివారిని నమ్మడం తప్పు కాదు, కానీ మన జీవితాన్ని వారికి అప్పగించడం మాత్రం ఖచ్చితంగా తప్పే. కాదంటారా? ఇక నాలుగవది, ఆశించినంత సహాయం ఎప్పుడు అందదో అప్పుడు మనం ఎవరైనా మన కోసం ఏదైనా చేస్తారని ఎదురు చూడటం అంత మంచి పద్ధతి కాదు. సహాయం వచ్చినా రాకపోయినా మనంతటా మనమే ముందుకు వెళ్ళాలి. సహాయం లభిస్తే అదృష్టంగా భావించాలి, కానీ దాన్నే ఆధారంగా చేసుకొని ఎంతో మూర్ఖత్వంగా ప్రవర్తించకూడదు. అయితే ఎవరిని నమ్మాలి? ముందుగా మనల్ని మనమే నమ్ముకోవాలి మిత్రమా. ఆ తరువాత మన కష్టాన్ని నమ్ముకోవాలి, మన శ్రమని నమ్మాలి. ఆ తర్వాత ఎప్పుడు నేర్చుకోవడాన్ని కొనసాగిస్తూ మన ఎదుగుదలను నమ్మాలి. సమయం, పరిస్థితులు మారతాయని కూడా తెలుసుకోవాలి. ఇక నమ్మకం అనేది మన జీవితానికి ఎంతో అవసరమైనది, కానీ అది హద్దులు లేకుండా ఉండకూడదు. స్వయ ప్రాముఖ్యత అలవర్చుకోవాలి. తగ్గినప్పుడు నమ్మకాన్ని పెంచుకోవచ్చు, కానీ ఎప్పటికీ కూడా పూర్తిగా ఎవరినైనా వదిలేయకూడదు. మీ నిజమైన బలం మీలోనే ఉంది. దాన్ని ముందు గుర్తించండి, దాన్ని ముందు నమ్మండి. మీ విజయాన్ని మీ సొంతం చేసుకోండి. ధైర్యంగా ఏదైనా ముందడుగు వేయడం అంటే మీ నిర్ణయాలని ఎవరి కోసం కూడా వదులుకోకూడదు. విజయం అనేది మన జీవితంలో ఒక లక్ష్యంగా ఉండాలి, అంతేకాని ఎదుటివారి మీద ఆధారపడి కాదు. విజయాన్ని సాధించటానికి ఎన్నో ఒప్పందాలను, ఒత్తిడులను ఎదుర్కొన్నారు మహానుభావులు, కానీ వారు తమ నిర్ణయాన్ని ఎప్పటికీ మార్చుకోలేదు. అదేవిధంగా మీరు కూడా మీ లక్ష్యాన్ని వదిలిపెట్టకండి. ఇక నాలుగవది, సమయం వచ్చినప్పుడు కలిసి వచ్చినంతగా ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. జీవితంలో కొన్ని నిర్ణయాలు తక్షణ ఫలితాలు ఇవ్వకపోవచ్చు, కానీ సరైన నిర్ణయాలు తీసుకొని సరైన గట్టి నమ్మకంతో కొనసాగిస్తే మాత్రం అనుకున్న దానికంటే కూడా గొప్ప విజయాన్ని ఖచ్చితంగా దక్కించుకుంటారు. ఇక ఎలా మన నిర్ణయాన్ని నిలబెట్టుకోవాలి అంటే, ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాని ద్వారా కలిగే ప్రయోజనాలను గుర్తించండి. మీరు తీసుకున్న నిర్ణయం మీ లక్ష్యానికి కాకుండా ఎంతవరకు అనుకూలంగా ఉందో విశ్లేషించండి. ఇతరుల ప్రభావాన్ని తగ్గించుకోండి. సమయం వచ్చినప్పుడు సలహాలను కూడా వినండి, అంతేకాని ఒత్తిడిలో మాత్రం నిర్ణయాన్ని మార్చుకోవద్దు. పట్టుదలతో ముందుకు వెళ్ళండి. మార్గంలో మాత్రం ఆటంకాలు ఖచ్చితంగా వస్తాయి, కానీ అవి ఎప్పుడు కూడా మిమ్మల్ని పరీక్షించేందుకు మాత్రమే అని గుర్తుంచుకో మిత్రమా. విజేతలను జీవితంలో అధ్యయనం చేయడం, గొప్పవాళ్ళు ఎంత ఒత్తిడిలో ఉన్నా తమ నిర్ణయాన్ని మాత్రం ఎలా నిలబెట్టుకుంటారో తెలుసుకోండి. జీవితంలో ఎవరి కోసమైనా మీ నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. సత్యం, న్యాయం, ధర్మం, అలాగే నిజాయితీతో కూడిన నిర్ణయాలు ఎప్పుడు కూడా మనకు విజయాన్ని, సంతృప్తిని తెచ్చిపెడతాయి, మంచినే కలిగిస్తాయి. మీ నిర్ణయానికి మీరు బాధ్యత వహించాలి. ఇతరుల ప్రభావాలనికి లోనై అవసరం లేదు. నమ్మకం, అలాగే పట్టుదల, ధైర్యం ఉంటే మాత్రం మీ నిర్ణయాలు నిజమైన విజయాన్ని ఖచ్చితంగా తీసుకువస్తాయి. అర్థమైందా మిత్రమా? ఎవ్వరు ఏడిపించినా ఏడవకండి.
మీ బలం మీలో ఉంది. జీవితంలో ఎంతోమంది మన మనసును బాధ పెడుతూ ఉంటారు. కొంతమంది మాటలతో బాధ పెడితే మరికొందరు ప్రవర్తనతో బాధ పెడతారు. మరికొందరు నొప్పిని కలిగిస్తారు. అయితే ఎవ్వరు ఏడిపించినా సరే వారిని నిందిస్తూ లేదా వారి కోసం బాధపడుతూ ఆలోచిస్తూ కాలాన్ని మాత్రం వృధా చేయవద్దు. మన బలహీనతను సూచిస్తుంది. మన జీవితాన్ని ఇతరుల చేతుల్లో ఉంచుకోవడం కన్నా మన భావోద్వేగాలపై స్వయంగా నియంత్రణ సాధించడం అనేది ఎంతో ముఖ్యం. ఎవరో మన హృదయాన్ని గాయపరిచారని మనం బాధపడుతూ ఉంటే అసలైన బాధను మనమే కొనసాగించినట్లు అవుతుంది కదా. మనం బలం ఎప్పుడు కూడా మన మనస్సులోనే ఉంటుంది. మనల్ని ఏడిపించిన వారు ఎప్పటికీ ఏడవకూడదు. ఎందుకంటే అందులో మొదటిది బాధను అంగీకరించడం. మన బలహీనత మీరు బాధను అనుభవించకూడదని కాదు, కానీ దాన్ని సుదీర్ఘంగా మోస్తూ ఉండడం అనవసరం. బాధ నుంచి నేర్చుకోవడం, అలాగే ముందుకు సాగడమే నిజమైన బలం. బాధను అంగీకరించడం అంటే మన మనస్సులో ఒక శాశ్వత కట్టు వేయడం అన్నమాట. అది మన ఆలోచనలను పరిమితం చేస్తుంది, మన వృద్ధిని అడ్డుకుంటుంది. ఒక నిరాశలో జీవితాన్ని ముంచేయడం కన్నా కూడా దాని నుంచి బయటపడటమే నిజమైన బలం. ఎవరైనా మన మనస్సును గాయపరిచినప్పుడు మనం బాధను మోస్తూ ఉంటే నిజానికి మనం వారికి మన మనస్సును అద్దెకు ఇచ్చినట్టే కదా. మన బాధను మనమే పెంచుకున్నట్టే కదా. వారు మన జీవితాన్ని నాశనం చేయడానికై మరో ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా మిత్రమా? మనకున్న బాధను ఎదుర్కొని దాన్ని ఒక జీవన పాఠంగా మార్చుకోవడం చాలా మంచిది. బాధ అనేది ఒక నీచత కాదు, కానీ దాన్ని ఓటమిగా మార్చుకోవడం మాత్రమే మన వైఫల్యమే అవుతుంది. ఒక విషయంలో మిమ్మల్ని గాయపరిచిన వ్యక్తి మిమ్మల్ని వణికించలేకపోయినా మీ బాధ అనేది చేస్తుంది. బాధను లక్ష్యంగా మార్చాలి, మన గాయాలను, మన బలహీనతలను కాదు. అవి మన విజయానికి అనువైన మార్గదర్శకాలు. బాధను కొత్త విజయం కోసం స్ఫూర్తిగా మలుచుకోగలిగితే మన బలహీనతలే మనకు బలంగా మారుతాయి. క్షమించడం స్వేచ్ఛకు ఒక ఉన్నతమైన మార్గం. బాధను మోస్తూ కూడా ఉండటం అంటే ఆ బాధను కరిగించిన వాళ్ళకి మన మనసుతో శాశ్వతంగా ఉంచుకోవడమే అవుతుంది. కానీ క్షమించడం వల్ల మనం ఆ బంధనాల నుంచి విముక్తులమవుతాం. క్షమించడం మన బలం, క్షమించకపోవడమే మన బలహీనత అవుతుంది. క్షమించడం అంటే మన కోసమే క్షమించడం అంటే తప్పు చేసిన వారిని సమర్థించటం కాదు, మన మనస్సును ఆ బంధనాల నుంచి విముక్తి చేసుకోవడం. క్షమించడం వల్ల మనలోనే ఒక మానసిక శాంతి అనేది కలుగుతుంది. బాధ అనేది అనివార్యం, కానీ దాన్ని మన జీవితానికి గట్టిగా నిత్య సహచారిగా మార్చుకోవడం మన వైఫల్యమే. బాధను అంగీకరించడం అంటే మన గతాన్ని ముందుకు సాగనీయకుండా మనమే అడ్డుకోవడమే అవుతుంది. దానికి బదులుగా బాధను ఒక విద్యగా మార్చుకుంటే, ఒక ఉత్సాహంగా మలుచుకుంటే జీవితాన్ని కొత్త ఆవిష్కరణతో ముందుకు నడిపించాలి. మన జీవిత ప్రయాణంలో మనల్ని బాధపెట్టే వ్యక్తులను తప్పించుకోవడం సాధ్యపడదు, కానీ వారెవరో, ఎందుకు బాధ పెడతారో, నిజంగా మనం బాధ అనేది వాళ్ళ వల్ల వస్తుందా లేక మన ఆలోచనల వల్లే వస్తుందా, ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటే మన జీవితానికి మరింత సంతోషకరంగా, ప్రశాంతంగా మలుచుకోవచ్చు. బాధను ఇచ్చేవారు మన జీవితంలో శత్రువులు కాదు, వారే మనకు అసలైన బోధకులు. ఎవరు మనల్ని బాధిస్తారో ముందుగా మనల్ని అర్థం చేసుకొని వారు మన భావాలను, మన లక్ష్యాలను, అలాగే మన మనస్సును అర్థం చేసుకొని వ్యక్తులు మనం చేసే ప్రతి దానిని తప్పుగా చూస్తారు. వారు మన విజయం వైపు చూసే చూపు లేకుండా కూడా మన తప్పులపై మాత్రమే దృష్టి పెడతారు. ఇక రెండవది, మనకంటే అభివృద్ధిలో వెనకపడ్డవారు. కొంతమంది మన విజయాన్ని జీర్ణించుకోలేరు. మన ఎదుగుదలను చూసి అసూయపడేవారు కూడా ఉంటారు. మనలోని నమ్మకాన్ని నశింపజేయడానికి ప్రయత్నిస్తారు. వారు మనల్ని అవమానించే మాటలు మాట్లాడవచ్చు, లేదా మనల్ని ఆత్మవిశ్వాసాన్ని
తగ్గించేలా కూడా ప్రవర్తిస్తారు. ఇక మూడవవారు స్వయంగా బాధలో ఉన్నవారు. చాలా సందర్భాలలో మనకు బాధనిచ్చే వ్యక్తులు వారే లోపల పెద్ద బాధను మోస్తుంటారు. వారు తమ అసంతృప్తిని, దుఃఖాన్ని, బాధని మన మీద ఒత్తిడిగా వేయడం ద్వారా తమ సమస్యలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మిత్రమా. మన మంచికే చెప్పేవారు కూడా ఉంటారు. కానీ తప్పుడు విధానంలో మనకు మేలు చేయాలని అనుకునేవారు. కానీ విధానం తెలియని వారు కొంతమంది మనకు మంచి చేయాలి అని ఉద్దేశిస్తున్నారు అనుకొని వారి మాటలకు గట్టి మాటలతో మనల్ని గాయపరిచేలా ప్రవర్తించవచ్చు. తల్లిదండ్రులు, బంధువులు, గురువులు మన ప్రయోజనార్థకం నేరుగా కఠినంగా మాట్లాడిన సందర్భాలు ఉంటాయి. కానీ అది మన అభివృద్ధికి తోడ్పడుతుందా లేదా, మన స్వేచ్ఛను దెబ్బతీస్తుందా లేదా అనే విషయాన్ని మాత్రం మనమే అర్థం చేసుకోవాలి. ఇక ఐదవది, మన బలాన్ని చూసి భయపడేవారు. కొంతమంది మన విజయాన్ని, మన ధైర్యాన్ని చూసి భయపడతారు. వారు మన ఎదుగుదలను అడ్డుకోవడానికి, మన ధైర్యాన్ని దెబ్బతీయడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. వారు మనపై విమర్శలను కురిపించి మనలో అనుమానాలను పెంచేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి వారి పట్ల మనం ఎలా స్పందించాలి? ముందుగా అవగాహన పెంచుకోవాలి. మనల్ని బాధపెట్టే వారి ప్రవర్తనను విశ్లేషించాలి. వారు అలా ఎందుకు వ్యవహరిస్తున్నారో, వారి యొక్క ఉద్దేశం ఏంటో మనం వారిని అర్థం చేసుకున్నప్పుడు వారి మాటలు అలాగే వారి చర్యలు మనపై పెద్దగా ప్రభావాన్ని చూపు. భావోద్వేగాలను నియంత్రించుకోవాలి మిత్రమా. వారిచ్చిన బాధను వెంటనే వ్యక్తిగతంగా తీసుకోవడం కన్నా నిశితంగా ఆలోచించాలి. ప్రతిస్పందించేటప్పుడు హితబోధగా ఉండాలి. అంతేకాని అహంకారంతో కాదు. వారి మాటలను హృదయపూర్వకంగా స్వీకరించకూడదు. కొంతమంది మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే వారికినే ప్రతిబింబిస్తాయి. అంతేకాని మన విజయానికి విలువలు ప్రతి విమర్శను మన స్వభావానికి సంబంధించినదిగా భావించకూడదు. అర్థమైందా మిత్రమా? క్షమించడం, వారి పరిమితిని పెట్టుకోవడం, మనల్ని బాధపెట్టే వారిని క్షమించడం మన మనసుకు ఉపశమనం కలిగించవచ్చు. కానీ అదే సమయంలో వారిని మన జీవితంలో ఎక్కువ ప్రాముఖ్యత కలిగిన స్థాయిలో ఉంచకూడదు. ఇక తర్వాతది మన లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. మనం ఎవరిని బాధ పెట్టినా మన లక్ష్యాలు మనకు చాలా ముఖ్యం. మన జీవితం ఎవరి చేతుల్లోనో ఉంచకూడదు మిత్రమా. మనమే దానిని ముందుకు నడిపించాలి. మనమే విజయంగా మనకు మనం న్యాయం చేసుకోగలిగితే మంచిది. ఆ బాధను మన జీవితంలో శాశ్వతంగా ఉండకపోవడం కన్నా దాన్ని ఎలా మార్చుకోవాలో మనమే తెలుసుకోవడం, నిర్ణయించుకోవడం చాలా ముఖ్యం. ఎవరైనా మిమ్మల్ని బాధ పెడితే మనం వారిని విమర్శలను నిజంగా స్వీకరించాలా లేదా వాటిని సవాలుగా తీసుకొని ఎదుగాలా అనేది మన మనస్సునే, మన ఆలోచనలే నిర్ణయం తీసుకోవాలి. ఎవరైనా మనల్ని బాధ పెడితే అది మన బలాన్ని పరీక్షించే అవకాశంగా మాత్రమే మనం స్వీయ నమ్మకాన్ని కోల్పోకుండా నిలబడగలిగితే మాత్రం ఎవరి విమర్శలు మనల్ని దెబ్బతీయవు. గుర్తుంచుకో. ఇక ప్రతి సందర్భంలోనూ బలంగా, ధైర్యంగా ముందుకు సాగితే విజయం అయితే సొంతమవుతుంది. ఈ మంచి మోటివేషనల్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.